హలో ఎవ్రీవన్, ఫైనల్లీ వచ్చేసి మనకి ఎల్జీలో మినీ ఎల్ఈడి మనకి లాంచ్ అయింది 86 ఇంచెస్లో. ఇది వచ్చేసి QNED 85 సిరీస్ అనమాట. అండ్ మనకి దీంట్లో కూడా డైనమిక్ QNED కలర్ ప్రో టెక్నాలజీ ఉంది అండ్ మినీ ఎల్ఈడి వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా మనకి ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇవాళ వచ్చేసి మనకి టీవీ అన్బాక్సింగ్ చేస్తున్నాం. అండ్ మనకి లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఈ ఇయర్లో మనకి QNEDలో మనకి 2026లో బ్రైట్నెస్ చాలా బాగుంది. ప్లస్ అది కాకుండా మనకి గేమింగ్ కోసం కూడా చాలా మంచిగా ఇచ్చాడు దీంట్లో. అండ్ ఇది వచ్చేసి ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది, అడ్వాన్స్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో కూడా సేమ్ మనకి LG ఛానల్స్ యాప్ వస్తుంది. వితౌట్ సెట్ బాక్స్ మన వైఫై బేస్ మీద రన్ చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ పోర్టల్ కూడా చూడవచ్చు. మనకి గేమింగ్ కోసం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ టీవీది. అండ్ దీంట్లో మనకి జీసింగ్ ఫ్రీసింగ్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. అండ్ మనకి అప్ టు 144 హెర్ట్జ్ వరకు. అండ్ అది కాకుండా ఇంకోటి వచ్చేసి మనకి ఇందులో AI టెక్నాలజీ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి AI చాట్ బోర్డ్ కానీ మల్టీ AI సర్చ్ కానీ అండ్ మ్యాజిక్ రిమోట్ 3 అని రన్ చేసుకోవచ్చు. అండ్ 144 హెర్ట్జ్ వస్తుంది. VRR కూడా ఉంది, AMD కూడా దీంట్లో అవైలబుల్. అండ్ మనకి బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్ వాల్యూమ్ చాలా మంచిగా ఉంటుంది దీంట్లో. అది కాకుండా వచ్చేసి ఏంటంటే మనకి టీవీ కూడా చూసుకోవచ్చు. అన్బాక్సింగ్ చేస్తున్నాము. ప్యానల్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి సౌండ్ కూడా చాలా మంచిగా ఉంది అన్నమాట టీవీలో. అండ్ అది కాకుండా కూడా వచ్చి మనకి డిజైన్ కూడా చాలా స్లిమ్ ఉంది ఈ టీవీలో. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసే ఈ ఇయర్లో మనకి 86లో చాలా డిజైన్ స్లిమ్ వచ్చాడు. సైడ్ నుంచి కూడా చూడవచ్చు మనకి యాంగిల్ అండి. అండ్ అది కాకుండా వచ్చేసి ఏంటంటే మనకి ప్యానల్ కూడా చాలా బ్రైట్గా ఉంది. ప్లస్ డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. అండ్ సైడ్ నుంచి కూడా చూడవచ్చు. వ్యూయింగ్ యాంగిల్ చేంజ్ చేసినా కూడా మనకి క్లారిటీ దీంట్లో సేమ్ ఉంది దీంట్లో. అండ్ 2026లో అన్ని QNEDలో మనకి బ్రైట్నెస్ చాలా మంచిగా ఇచ్చాడు. అది కాకుండా మనకు చూడవచ్చు ఇది మినీ ఎల్ఈడి టెక్నాలజీ కాబట్టి. అండ్ డైనమిక్ QNED కలర్ ప్రో టెక్నాలజీ ఉంది. అండ్ మినీ ఎల్ఈడి ఇది. అండ్ ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. లాస్ట్ ఇయర్లో మనకి OLED ఇచ్చే ప్రాసెసర్ దీంట్లో ఇచ్చాడు. అండ్ గూగుల్ జెమినీ కూడా అవైలబుల్ ఉంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆప్షన్ ఉంది. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్. అండ్ దీంట్లో మనకి 144 హెర్ట్జ్ వస్తుంది AMD దీంట్లో. అండ్ అది కాకుండా కూడా చూడవచ్చు మనకి. అండ్ ఇంకోటి మ్యాజిక్ రిమోట్ కూడా ఉంది మనకి. వాయిస్ అయితే క్రియేట్ చేసుకొని వితౌట్ రిమోట్ వాయిస్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా సౌండ్ కూడా చూడవచ్చు. సౌండ్ చాలా బాగుంది దీంట్లో మనకి. లైక్ రన్ చేసిన కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసిందంటే మనకి ఫుల్ రివ్యూ మనం అన్ని ఆల్ ఫీచర్స్ కంపారిజన్ చేద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసి.